ఫ్రెండ్స్, మా ఊళ్ళో ఆగస్ట్ 16 వెంకటేశ్వమి ఆరాధన కదా. సో వెంకటేశ్వమి వచ్చేసి మా ఊళ్ళో ఊరేగింపు వస్తున్నారు ఇప్పుడు. సో అదే అనౌన్స్మెంట్స్ అనమాట. సో ఈ గల్లీ మొత్తం తిరుగుతారు. సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వస్తారనమాట. సో ఇప్పుడు ప్రాంప్లెట్ అయితే ఇచ్చి వెళ్ళారు. ఎవ్రీ ఇయర్ మా ఊరిలో వెంకటేశ్వమి ఆరాధన ఆగస్ట్ 16 జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోలో అయితే ఆ ఊరేగింపు అంతా చూపిస్తాను. హలో, పల్లెపోయిన రమణయ్య గారు భగవాన్ వెంకయ్య స్వాముల వారి అన్నదానానికి గాను 101 రూపాయి రొక్కము, బియ్యము, బ్యాగులు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకయ్య స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. గుగ్గులు పెట్టలేదు. అమ్మారెడ్డి గారు భగవాన్ వెంకయ్య స్వాముల వారి అన్నదానానికి గాను 501 రూపాయి బియ్యము, బ్యాగులు, మిరపకాయలు, చింతపండు స్వాముల వారి అన్నదానానికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకయ్య స్వాముల వారు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకయ్య స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. హలో, పల్లెపోయిన శ్రీనివాసులు గారు 516 రూపాయలు రొక్కము, బియ్యము, బ్యాగులు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకయ్య స్వాముల వారు చల్లగా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. ప్రతి ఒక్కరూ స్వాముల వారి ఆరాధన ఆదివారం అనగా 16వ తారీఖు మన గ్రామంలో జరుపుతున్నారు కాబట్టి పొద్దున్నే టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నము భోజనము, సాయంకాలము అన్నదానము జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వాముల వారి ఆరాధనలో పాల్పంచుకొని స్వాముల వారి ఆరాధనను జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఓం నారాయణ ఆదినారాయణ. గోవిందా. హలో, అయ్యరెడ్డి చిన్న వెంకటేశ్వర రెడ్డి గారు భగవాన్ వెంకయ్య స్వాముల వారి అన్నదానానికి గాను 501 రూపాయి రొక్కము, బియ్యము, బేడలు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని భగవాన్ వెంకయ్య స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. ఆ నీళ్ళు కొడుకుందా. హలో, గోవిందా. ఓరు ఇల్లు పంట ఇల్లా పైన వాళ్ళ
ఆ గోవింద ఆగో. హలో, ఐరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు భగవాన్ వెంకట స్వాముల వారి అన్నదానానికి గాను 1116 రూపాయలు రొక్కము బియ్యము బేడలు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకట స్వాముల వారు సర్వదా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. భక్తాదులకు మనవి, మహిమలూరు భగవాన్ వెంకట స్వాముల వారి 30వ ఆరాధన సందర్భముగా స్వాముల వారు మన పడమర వీధికి వేంచేసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ మీకు తోసిన కానుకలు బియ్యము బేడలు స్వాముల వారి అన్నదానానికి సమర్పించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఓం నారాయణ ఆదినారాయణ. ప్రతి ఒక్కరూ 16వ తారీఖు ఆదివారము స్వాముల వారి ఆరాధన సందర్భంగా ఉదయము టిఫిన్ సెక్షన్ ఉంటుంది, మధ్యాహ్నము భోజనము, సాయంకాలము భోజనాలు జరుగుతాయి కాబట్టి భజన కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ స్వాముల వారి ఆరాధనని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాము. స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకట స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. అక్కబడినా బయట హలో, రాపూరు శేషారెడ్డి గారు భగవాన్ వెంకట స్వాముల వారి అన్నదానానికి గాను 216 రూపాయలు రొట్టము బియ్యము బేడలు మిరపకాయలు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకట స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. ఒల్లూరు మోహన్ రెడ్డి గారు భగవాన్ వెంకట స్వాముల వారి అన్నదానానికి గాను 516 రూపాయలు రొక్కము బియ్యము బేడలు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకట స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. అల్లంపాటి మధుసూదన్ రెడ్డి గారు భగవాన్ వెంకట స్వాముల వారి అన్నదానానికి గాను
516 రూపాయలు రొక్కము బియ్యము బేడలు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకటేశ్వర స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. హలో అల్లంపాటి చిన్నకొండారెడ్డి గారు తూముడు ధాన్యము 116 రూపాయల రొక్కము భగవాన్ వెంకటేశ్వర స్వాముల వారి అన్నదానానికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను అల్లంపాటి చిన్నకొండారెడ్డి గారు భగవాన్ వెంకటేశ్వర స్వాముల వారి అన్నదానానికి గాను తూముడు ధాన్యము 216 రూపాయలు రొక్కము బియ్యము బేడలు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకటేశ్వర స్వాముల వారు చల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అల్లంపాటి కృష్ణారెడ్డి గారు 1022 రూపాయలు రొక్కము బియ్యము బేడలు స్వాముల వారి అన్నదానానికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకటేశ్వర స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. ఎవరైనా కానుకలు సమర్పించుకున్న వాళ్ళు ఈరోజు యువన వారు 16వ తారీఖు స్వాముల వారి ఆరాధన దగ్గర ఉండి దగ్గర సమర్పించుకొని స్వాముల వారి కృపకు పాత్రలగాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాము. ఓం నారాయణ ఆదినారాయణ. పాశం రత్నయ్య గారు భగవాన్ వెంకయ్య స్వాముల వారి అన్నదానానికి గాను 216 రూపాయలు రొక్కము బియ్యము బేడలు స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకయ్య స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. అల్లంపాటి చంద్రకొండారెడ్డి గారు భగవాన్ వెంకయ్య స్వాముల వారి అన్నదానానికి గాను తూముడు ధాన్యము 201 రూపాయి రొక్కము స్వాముల వారి అన్నదానానికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకయ్య స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. బియ్యము బేడలు భగవాన్ వెంకటేశ్వర స్వాముల వారికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకటేశ్వర స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. గోవింద. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకటేశ్వర స్వాముల వారు సర్వవిధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. కానీ మీరు తొందరగా నువ్వు రానేలా చెప్పుకుంటా చూసుకుంటా
హలో, రాపూరు శ్రీనివాసరెడ్డి గారు భగవాన్ వెంకయ్య స్వాముల వారి అన్నదానానికి గాను 521 రూపాయి రొక్కము, బియ్యము, పేడలు, మిరపకాయలు, చింతపండు స్వాముల వారి అన్నదానానికి సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను భగవాన్ వెంకయ్య స్వాముల వారు సర్వ విధములా కాపాడాలి. ఓం నారాయణ ఆదినారాయణ. గోవిందా. అదే